ఎక్కడున్నావునా? ఇంకా మిగిలిన వాళ్ళు కానే లేదే. మా శిరీష ఒకసారి ఫోన్ చేయనా? శిరీష, రెడ్డి ప్రసన్న ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయనా? చూద్దాం. చాలా లేట్ అయిపోయినాయి. నాగవేణి రాలేదమ్మా. సరేలే, స్టార్ట్ చేద్దాం. రాని వచ్చే వాళ్ళు వస్తారు. ఇప్పటికే 10 minutes అయిపోయింది. సర్లేనన్నా, చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ డిసీజ్ మేనేజ్మెంట్. ఓకేనా? చూడండి మా, food has a device. Food has a device. Okay, food has a decisive role in fish farming. On surveying the different fish farming operations from the extensive waste up to the intensive system, feed will show an increasing importance. Consequently, the rise of diseases caused by food quality problems or by pollution of water also increases. అంటే చూడండి అన్న, ప్రజెంట్ ఫుడ్ అనేది మన ఫిష్ కల్చర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? ఫుడ్కి డిసీజెస్కి చాలా రిలేషన్ ఉంటుంది. ఫుడ్ మీద ఎఫెక్ట్ అయ్యే డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే వీక్గా అయిపోతుంది కదా ఫుడ్ సరిగ్గా తినకపోతే. సో ఇన్ఫెక్టియస్ అటాక్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫుడ్ అనేది ఫిష్ ఫార్మింగ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. కొన్ని సర్వేస్, అకార్డింగ్ టు సమ్ సర్వేస్ ఏం తెలిసిందంటే, టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే మనం ఫిష్ కల్చర్లో చేసేటటువంటి థింగ్స్ అని అర్థం. అండ్ ఎక్స్టెంటివ్ అనగా ఏంటంటే పెద్ద పెద్ద షిప్ యార్డ్స్, అంటే బయట, అంటే మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునేది కాకుండా బయట ఉండేటటువంటి పాండ్స్లో, పెద్ద పెద్ద ఏరియాస్లో అలా అనమాట. ఇన్సెంటివ్ సిస్టమ్ అంటే ఆర్టిఫిషియల్గా ఫార్మింగ్ చేసేది. ఆర్టిఫిషియల్ మీన్స్ ఏంటి? మన ప్లేస్లో మనమే ఒక పాండ్ని ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఫుడ్, వాటర్ పెట్టి వాటికి ఫుడ్ ఇవ్వడము, అలా చేసేదాన్ని ఏమంటారు? దాన్నే ఇంటెన్సివ్ అంటారు, ఇంటెన్సివ్ సిస్టమ్ అంటారు. ఆర్టిఫిషియల్గా ఫార్మింగ్ వరకు ఫీడ్ అనేది ఆర్టిఫిషియల్ కావచ్చు, లేదా ఇంటెన్సివ్ కావచ్చు, ఎక్స్టెంటివ్ కావచ్చు. ఎక్కడైనా సరే ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకేనా? ఫుడ్ క్వాలిటీలో ఫుడ్ పొల్యూషన్స్ వల్ల కూడా, వాటర్లో పొల్యూషన్స్ వల్ల ఫిషెస్లో చాలా వరకు ఎవల్యూషన్స్ అనేటివి వస్తున్నాయి నాన్న. అంటే ఫుడ్ మీద బేస్ చేసుకొని ఫుడ్ వల్ల జరిగేటటువంటి పొల్యూషన్ జరుగుతుంది కదా. ఒకవేళ ఏదన్నా ఫుడ్ కుళ్ళిపోయినా అలాంటి ఫుడ్ కన్నా వాటర్లో ఉండిందంటే పొల్యూషన్స్ అనేది వస్తున్నాయి కదా. అంటే ఫుడ్కి డిసీజెస్కి చాలా రిలేషన్ ఉంది అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెన్స్. సో ఎక్స్టెన్సివ్ కానీ ఇంటెన్సివ్ కానీ. ఓకేనా? ఫుడ్ క్వాలిటీ వల్లనే వాటర్ కూడా పొల్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ పొల్యూషన్ అయింది అంటే ఆర్గానిజమ్స్ ఎక్కువ చేరడం వల్ల
ఆ ఫిషెస్కి కూడా ఇన్ఫెక్ట్ అయ్యేసి డిసీజెస్ అనేసి వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇంపాక్ట్ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ ఆన్ ద ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. ఈ ఫుడ్ క్వాలిటీ అనేది ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ద మోస్ట్ significant importance in intensive fish rearing system where biologically complete feeds are used. Certain compounds, example nitrogen, phosphorus, proteins in these feeds will dissolve in water if not properly stabilized, thereby increasing its oxygen uptaking and ammonia levels. This also favors the propagation of several harmful bacterial and algal species in fish rearing systems. ఓకేనా. అంటే చూడండి, ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇన్సెంటివ్ ఫిష్ సిస్టంలో ఎక్కువగా బయాలజికలీ కంప్లీట్గా కొన్ని రకాల ఫీడ్స్ కనుక ఉంటే, అవే ఏవంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ప్రోటీన్ ఫీడ్స్ ఇలాంటి వాటర్లో ఎక్కువ డిజాల్వ్ అయి ఉంటే కనుక వాటర్ యొక్క స్టెబిలిటీ అండ్ వాటర్లో ఆక్సిజన్ మెల్ట్ అయ్యేటటువంటి డిజాల్వ్డ్ అయ్యేటటువంటి కెపాసిటీ అనగా O2 ప్లేస్లో తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? O2 ఇవన్నీ ఉన్న దానివల్ల O2 అనేది తగ్గిపోతుంది. ఎందుకు? O2 ప్లేస్లో ఇవన్నీ వెళ్ళి ఆక్యుపై చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఎన్విరాన్మెంటల్ నుంచి అంటే బయట నుంచి, ఓకేనా, నేచర్ నుంచి ఎక్కువగా ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి దొరకపోవచ్చు బయట నుండి, అప్పుడు ఏరేషన్స్ అలాంటివి పెట్టాల్సి వస్తుంది. ఓకేనా. అంటే ఈ O2 ప్లేస్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఈ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా వెళ్ళి ఆక్యుపై చేసేస్తున్నాయి. అందుకని O2 అనేది డిజాల్వ్డ్ O2 అనేది తగ్గిపోతుంది. అంటే వాటి ప్లేస్ ఇది ఆక్యుపై చేస్తుంది కాబట్టి అప్టేకన్ O2 అనేది ఎక్కువ అవుతుంది, అంటే బయట నుంచి. ఓకేనా. ఎందుకంటే అమ్మోనియా ఎక్కువ అయిందనుకో, అంటే నైట్రోజినస్ వేస్టెస్ కదా అమ్మోనియా. ఒకవేళ ఎక్కువ అమ్మోనియా అనేది పెరుగుతుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే అమ్మోనియా పెరగడం వల్ల హార్మ్ఫుల్ బ్యాక్టీరియల్ ఆల్గేస్ అనేటివి కూడా పెరుగుతాయి. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ద ఇంపార్టెన్స్ టు రెడ్యూస్ ద disintegration of these mixture feed to a minimum. Fats and carbohydrates in the diet not only provide concentrated metabolizable energy but stop the compounds dissolving the reduce phosphorus content of less than 7 grams per kg. ఓకేనా. ఇక్కడ ఇంకా ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఇక్కడ అన్ని ఫుడ్ సబ్స్టాన్స్ కూడా చాలా అవసరం అంతే కానీ ఎంతైతే అవసరం ఉందో దానికంటే ఎక్కువ వేసినా కూడా ఏమవుతుంది? వాటర్ క్వాలిటీలో డ్యామేజ్ వస్తుంది. ఓకేనా. ఫుడ్లో కొన్ని ఫుడ్ ఇలా వేయడం వల్ల పాండ్లో కొన్ని చాలా వరకు డిసీజెస్ కూడా వస్తున్నాయి. ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ మాత్రమే డైట్స్లో ఉంటే సరిపోతుందన్న, ఇలా నైట్రోజన్, ఫాస్ఫరస్, అమ్మోనియా ఇవన్నీ కూడా ఈ ఫుడ్ ఎక్కువగా వేసేసిన దానివల్ల ఏమవుతుంది అంటే ఇవి పెరిగిపోతే అప్పుడు ఏమవుతుంది? వేస్ట్ అనేటివి ఎక్కువైపోయి బాటమ్ దగ్గరికి చేరిపోయి పొల్యూటెంట్ని అనేటివి రైజ్ అవుతాయి అక్కడ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ రిలేషన్షిప్ బిట్వీన్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ద జనరల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఫిష్ టు డిసీజ్. అంటే చూడండి, ఇక్కడ ఏమంటే compounds of the food absorbed from the intestine pass through the liver. These they become utilizable for the organism or detoxified and sometimes stored. During this process, serum proteins important for the organism and other biologically active compounds ensuring a general resistance to disease will also develop here. Therefore, any damage to the liver, including those caused by the food,
lead to a decrease in quality of these compounds and to impairment of the general resistance of the organism. This flavor the rapid growth of saprophytes and facultative phagocytes and thus to development of disease. అంటే ఇక్కడ చూడండి నాన్న, ఇవి ఈ ఫిషెస్ మనం ఫుడ్ని వేస్తాం కదా, ఆ ఫుడ్ వేసిన తర్వాత ఏమవుతుంది, తింటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంటెస్టైన్లో డైజెషన్ అవుతాయి కదా, డైజెషన్ అయ్యేసి అబ్జర్ప్షన్ అయ్యేసి లివర్లో స్టోరేజ్ అవుతుంది. ఇలా లివర్లో స్టోర్ చేసిన ఫుడ్ని బాడీకి కావాల్సినప్పుడు వాటిని కావాల్సిన ఫామ్లో చేంజ్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. మనం కూడా అంతే. ఇంకా లివర్ డీటాక్సిన్ కూడా చేస్తుంది. ఏదైనా ఫుడ్లో కనుక టాక్సిన్స్ ఉంటే వాటిని డీటాక్సిన్ కూడా చేసేస్తుంది. అంటే ఏమన్నా విష ప్రభావం కలిగినటువంటి ఫుడ్ ఏదైనా స్టోర్ అయితే వాటిని డిస్ట్రాయ్ చేయడమో లేదా అక్కడి నుండి తీసేయడమో అలా చేస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల సీరం ప్రోటీన్స్ ఆర్గానిజమ్స్కి చాలా అవసరం అవుతాయమ్మా. ఈ సీరం ప్రోటీన్స్ జనరల్గా ఫిష్లో డిసీజ్ రెసిస్టెన్స్కి యూజ్ అవుతాయి. సీరం ప్రోటీన్స్ అనేటివి ఉంటాయన్నా. ఈ సీరం ప్రోటీన్స్ అంటే ఎక్కడ ఉంటుంది, బ్లడ్లో సీరం ఉంటుంది కదా, సీరం ప్రోటీన్స్ ఉంటాయి. అక్కడ ఏం చేస్తుంది అంటే ఈ సీరం ప్రోటీన్స్ ఫిష్లో ఏమన్నా డిసీజెస్కి సంబంధించిన ఆర్గానిజమ్స్ ఏమన్నా వస్తే కనుక వాటి నుండి తట్టుకునే కెపాసిటీని కూడా కలిగిస్తుంది. మైక్రో ఆర్గానిజమ్స్ లివర్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సాప్రోఫైట్ గ్రోత్ జరిగి ఫాగోసైట్ని డెవలప్ కూడా చేస్తాయమ్మా. ఈ ఫాగోసైట్స్ వల్ల డిసీజెస్ అనేటివి కూడా వస్తుంటాయి. అంటే ఇక్కడ ఏం లేదు నాన్న, ఫిష్ అనేది ఫీడ్ అవుతుంది కదా, తింటుంది కదా, అలా తిన్నటువంటివి ఏమవుతాయి, డైజెస్ట్ అయిపోయేసి అబ్జార్ప్షన్ చేసుకొని లివర్లో స్టోర్ పెట్టుకుంటుంది. ఎప్పుడైతే బాడీకి అవసరం అవుతుంది, ఎప్పుడన్నా ఫుడ్ ల్యాక్ అయినప్పుడు కానీ పాండ్లో ఫుడ్ దొరకనప్పుడు అలాంటప్పుడు ఏమవుతాయి, స్టోర్ చేసుకున్నటువంటి ఆ ఫుడ్ని మళ్ళీ ఎనర్జీ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటుందమ్మా. ఇంకా ఈ ఫిష్ బాడీలో సీరం ప్రోటీన్స్ ఉంటాయి. ఈ సీరం ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే ప్రివెంట్ చేస్తాయి ఆర్గానిజమ్స్ ప్యాథోజెన్స్ని ఇన్ఫెక్ట్ అవనీయకుండా, బాడీకి ఇన్ఫెక్ట్ అవనీయకుండా ఇవి ప్రివెంట్ చేస్తాయి నాన్న. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, ఒకవేళ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ ప్రోటీన్ సీరమ్స్ని దాటుకొని లోపలికి వచ్చినాయంటే లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే మెయిన్ లివరే బాడీకి, మనకు కూడా కావచ్చు ఆర్గానిజమ్స్కి ఆల్మోస్ట్ లివరే అనమాట. లివర్ కన్నా డ్యామేజ్ అయిందంటే అప్పుడు సర్వైవ్ అవ్వడం కష్టము. ఓకేనా, లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సాప్రోసైట్ అనేటివి కనుక గ్రోత్ జరిగినాయనుకో ప్యాథోజన్ని డెవలప్ చేసేసి ఈ ప్యాథోజన్స్ డెవలప్ అయిన తర్వాత డిసీజెస్ అనేటివి అటాక్ అవుతాయి. అప్పుడు బాడీలో ప్రాబ్లమ్స్ రావడము, ఒక్కొక్కసారి అవి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే కనుక డ్యామేజ్ అయినటువంటి ఫిష్ చనిపోవడము అలాంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, డిఫిషియన్సీ డిసీజెస్ వల్ల వచ్చినటువంటి డిఫిషియన్సీ ఎలా ఉంటుంది, డిసీజెస్ ఆర్ ఎన్కౌంటర్డ్ ప్రిడామినెంట్లీ ఇన్ intensive rearing system where natural food is not available and the fish are reared entirely on pellet feed. ఇంటెన్సివ్ సిస్టమ్ అంటే ఏంది, ఆర్టిఫిషియల్గా చేసేటటువంటి సిస్టంలో ఎక్కువగా ఈ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయమ్మా. ఎందుకు, ఎంతసేపు బయట నుంచి ఇవ్వాలి ఫుడ్ అనేది. ఇంటెన్సివ్ వల్ల మనం ఆర్టిఫిషియల్గా తీసి పెట్టుకుంటాం పాండు, ఒక్కొక్కసారి నేచురల్ ఫీడ్స్ కూడా డెవలప్ అవ్వవు మనం ఇచ్చే ఫుడ్ వల్ల కూడా అది. ఓకేనా, అప్పుడు ఎంతసేపు మనం బయట నుంచే ఇవ్వాలి. ఒక్కొక్కసారి ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ అవి ఒక్కొక్కసారి తినవన్నమాట. రోజు అదే తిని వాటికి కొంచెము తినబుద్ధి కాదనమాట. అలా ఎక్కువ తినకుండా పోయిందనుకో అప్పుడు డెఫిషియన్సీ వస్తుంది, లోపం వస్తుంది. ఏదో ఒక దానిలో ప్రోటీన్స్ లోపమో, కార్బోహైడ్రేట్స్ లేదా సీరం ప్రోటీన్స్, ఏదో ఒక టైప్ ఆఫ్ డిఫిషియన్సీ అనేది వస్తుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఫుడ్ని జనరల్గా పెల్లెట్ ఫామ్లో ఇస్తారు కదా, ఈ పెల్లెట్స్ ఫామ్లో ఇస్తారంటే రౌండ్గా ఉండల్లాగా ఇస్తారు. ఒక్కోసారి ఈ పెల్లెట్స్ వాడికి ఇష్టం లేకున్నా కూడా ఉండిపోతాయి. అంటే వాటి కలర్ కావచ్చు, సైజ్ కావచ్చు, అవి గుర్తించలేకపోవచ్చు. అట్లాంటప్పుడు తినకుండా అయిపోతాయి అవి. అలాంటప్పుడు ఏమవుతాయి, డెఫిషియన్సీ వస్తుంది. ఓకేనా, డిసీజెస్ caused by lack of inorganic microbe and macro elements are
rarely found even under intensive conditions because fish can take them from the water or the feed. However, iodine deficiency has associationally been observed in trout fry rearing. Gene deficiency disease are most often caused by lack of vitamins. Most experience has been gained in through farming. అంటే చూడండి ఈ డెఫిషియన్సీ వలన జనరల్గా ఇనార్గానిక్ మ్యాక్రో ఎలిమెంట్స్ ఇవి తగ్గిపోతూ ఉంటాయి. జనరల్గా డెఫిషియన్సీ అంటే ఇవి తగ్గడం అనమాట. ఓకేనా. అయోడిన్ వాటర్లో కనుక లేకపోయినా అనుకో ట్రౌట్ ఫ్రైకి డెఫిషియన్సీ వస్తుంది. అదొక ఫిష్ పిల్ల అనమాట ట్రౌట్ ఫ్రై అనేది. దీనికి కూడా డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంటాయి. ఎక్కువగా డెఫిషియన్సీ అనేది విటమిన్ ల్యాక్ వల్ల కూడా వస్తుంది. జనరల్గా విటమిన్స్ బయట నుంచే ఇవ్వాలన్న వీటికి ఏదో ఒక ఫీడ్లో కలపడమో ఏదో ఒక దాంట్లో ఇవ్వాలన్నమాట ఈ విటమిన్స్. ఇలా డెఫిషియన్సీ ఎక్కువగా ట్రౌట్ ఫార్మింగ్లో వస్తూ ఉంటుందమ్మా. ఈ డెఫిషియన్సీ ఎక్కువగా చూడండి ఇంటెన్సివ్ సిస్టమ్ వల్ల ఎక్కువగా ఇలాంటి డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. ఎందుకు? కావాల్సిన ఫుడ్ అంతా బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళు జనరల్గా ఎలా ఇస్తారు అంటే ఆర్టిఫిషియల్ ఫుడ్ అనేది పెల్లెట్స్ ఫామ్లో ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ పెల్లెట్స్ అన్నిటికీ వాటికి నచ్చకపోవచ్చు, వాటికి కనపడకపోవచ్చు. అలాగా అట్రాక్టివ్ లేకున్నా పోయినా కూడా అవి ఆ పెల్లెట్స్ని తినవమ్మా. అప్పుడు ఏమవుతుంది? డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఓకేనా. డెఫిషియన్సీ కనుక వస్తే డిసీజ్ అటాక్ అయ్యేదానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఎందుకు? బాడీ వీక్గా అవుతుంది, అప్పుడు ఈజీగా అటాక్ అయిపోతాయి ప్యాథోజన్స్. ఓకేనా. ఈ మ్యాక్రో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి తగ్గితే కూడా డెఫిషియన్సీ అంటారు. అయోడిన్ కూడా వాటర్లో పర్సంటేజ్ డిక్రీజ్ అవ్వకూడదు నాన్న. ఎప్పుడు ఉండాల్సినటువంటి స్టేబుల్గానే ఉండాలి. ట్రౌట్ ఫిష్కి ఐరన్ కనుక డెఫిషియన్సీ వస్తే కనుక వాటికి డిసీజెస్ ప్యాథోజన్స్ అనేటివి అటాక్ అయ్యే అది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఎక్కువ డెఫిషియన్సీ అనేది జనరల్గా విటమిన్స్ వల్లనే వస్తుంటుంది డెఫిషియన్సీ అనేది. చూడండి డిసీజెస్ కాజ్డ్ బై టాక్సిక్ కాంపౌండ్స్ ఇన్ ద ఫీడ్. ఓకేనా. ఇక్కడ చూడండి అన్ఫార్చునేట్లీ it is not uncommon in many parts of the world to find feed which have been spoiled by microbial action or pollutant, with chemicals or pesticide being feed to fish in a mistaken belief that they can be fed without any risk under semi-intensive conditions. On the contrary, however, these pollutant feed cause serious inflammation in intestine, liver damage, and sometimes fish kills. In addition, they cause proper appetite, impaired growth, and retard weight gain for fish 2 to 3 weeks. Thus, a few such episodes during a growing season can cause irreparable damage to productivity. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి డిసీజ్ కాజ్డ్ బై టాక్సిక్ కాంపౌండ్స్ ఇన్ ద ఫీడ్ ఫార్మింగ్ అంటే ఏమని అర్థము? డిసీజ్ ఎందుకు వస్తాయంటే టాక్సిక్ కాంపౌండ్స్ ఏమన్నా ఫీడ్లో కనుక కలిసి ఉంటే ఎక్కువగా వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. టాక్సిన్స్ వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడము జనరల్గా ఎక్కువగానే ఉంటుంది కదా ఎవరికైనా కానీ. ఫుడ్ పాయిజన్ అయింది అట్లా అంటూ ఉంటాం చూడండి, అదే. ఓకేనా. ఈ టాక్సిన్స్ ఫుడ్ని జనరల్గా ఏం చేస్తాయి? టాక్సిన్స్ ఫుడ్ని స్పాయిల్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. అవి కూడా మైక్రోస్ వల్ల ఏమవుతుంది? పొల్యూటెంట్స్ వల్ల ఫుడ్ అనేది టాక్సిన్గా మారుతుంది. ఎట్లా టాక్సిన్గా మారుతుంది ఫుడ్ అనేది? జనరల్గా మైక్రోబ్స్ వల్ల కానీ లేదా పొల్యూషన్స్ వల్ల కానీ పొల్యూటెంట్స్ వల్ల కానీ ఇలా ఫుడ్ అనేది టాక్సిన్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా టాక్సిన్స్ వస్తాయని కొందరు సెమీ ఇంటెన్సివ్ కండిషన్లో పెంచడం వల్ల వస్తాయని ప్రజెంట్ నమ్మేవాళ్ళు. అంటే ఈ టాక్సిన్స్ ఎప్పుడు వస్తాయి అంటే సెమీ ఇంటెన్సివ్ అంటే ఆర్టిఫిషియల్గా సిస్టమ్ని
పెంచేటప్పుడు కల్చర్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ కల్చర్ చేసేటప్పుడు ఇలా టాక్సిన్స్ అనేటివి ఎక్కువగా వస్తాయనేసి మన వాళ్ళు ఎక్కువగా బిలీవ్ చేసేవాళ్ళంట. ఈ పొల్యూటెంట్స్ వల్ల ఇంటెస్టైన్లో ఇన్ఫ్లమేషన్ కూడా వస్తుందనా, అంటే వాపు వస్తుంది ప్రేగులో, ఇంటెస్టైన్లో, లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది. అప్డేట్ అంటే ఆకలి లేకపోవడము, ఆకలి లేకపోతే సరిగ్గా తినకపోతే అది గ్రోత్ అనేది ఉండదన్నమాట. ఇలా 2 to 3 వీక్స్ కనుక అలా తినకుండా ఉండిపోయినాయనుకో అప్పుడు గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇలాంటి కాజెస్ అనేవి వీటి యొక్క ప్రొడక్టివిటీని కూడా డ్యామేజ్ చేస్తుంది అనమాట. ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ఇవి పెరగడం కానీ, ఇవి నెక్స్ట్ జనరేషన్ ఇవ్వడం కానీ, టోటల్ వీటి ఈ కల్చర్ మీదనే ఎఫెక్ట్ అవుతుంది అని అర్థం. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనము ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ డిసీజ్ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం కదా. ఫుడ్ అనేది ఫిష్ ఫార్మింగ్లో చాలా ఇంపార్టెన్స్ అని కొన్ని సర్వేస్ వల్ల మనకు తెలిసిందనా. ఆపరేషన్ అండ్ ఎక్స్టెన్సివ్ అనగా పెద్ద, అంటే ఎక్స్టెన్సివ్ సిస్టంలో కానీ ఇంటెన్సివ్ సిస్టంలో కానీ ఇలాంటి ఫుడ్ డెఫిషియన్సీ కనుక వస్తే కనుక అవి ప్యాథోజన్స్ అటాక్ అయ్యేటటువంటి ప్రాబ్లం ఉంది. సో అందుకే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది ఫుడ్కి. ఫుడ్ క్వాలిటీలో ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ వల్ల కూడా జరగచ్చు. ఫుడ్ క్వాలిటీ కనుక తగ్గిపోతే ఏమవుతుంది? వాటర్ పొల్యూషన్ జరగచ్చు, ఫుడ్ స్పాయిలింగ్ అనేది కూడా జరగచ్చు. అలాగే చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ ఫుడ్ క్వాలిటీ ఆన్ ద ఈక్వేటివ్ ఎన్విరాన్మెంట్ ద ఫుడ్. ఇలాంటి ఫుడ్ ప్రాబ్లం వల్ల ఇంటెన్సివ్ సిస్టంలో ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్పారు. ఎందుకంటే ఇంటెన్సివ్ కానీ ఎక్స్టెన్సివ్ కానీ ఏదన్నా అవ్వచ్చు. ఎందుకు? నైట్రోజన్, ఫాస్ఫరస్, ప్రోటీన్స్ ఫీడ్లో ఎక్కువ ఉన్నాయనుకో అప్పుడు అవి ఏం చేస్తాయి అంటే వాటర్లో ఉండేటటువంటి ఎక్కువ లెవెల్స్ అయిపోయినాయి అనుకో ఈ థింగ్స్, అప్పుడు ఏమవుతాయి? డిజాల్వ్డ్ ఆక్సిజన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఎందుకు ఆక్సిజన్ తగ్గిపోతుంది అంటే వాటర్లో ఇది డిజాల్వ్ అయి ఉంటుంది కదా. సో వాటర్లో దీని పర్సంటేజ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ప్రోటీన్ వీటి పర్సంటేజ్ ఎక్కువైపోయింది. దానివల్ల ఆక్సిజన్ ప్లేస్ని కూడా ఇవి ఆక్యుపై చేసిన దానివల్ల O2 అనేది తగ్గిపోతుంది. అప్పుడు అప్టేక్ ఆఫ్ O2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. బయట నుంచి తీసుకోవాల్సినటువంటి O2ని ఎక్కువ అవుతుంది అనమాట. ఓకేనా? హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఆల్గే ఇవి కూడా ఎక్కువగా పెరిగిపోతాయి. ఇలా ఇవి కూడా ఎక్కువ పెరిగిపోతే ఏమవుతుంది అంటే వాటర్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అన్ని ఫుడ్ సబ్స్టాన్స్ కూడా చాలా అవసరం ఇలా పెరగడం వల్ల ఫుడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మాత్రమే ఉంటే సరిపోదు కదా, అన్నీ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఏదైతే సరే తింటుంది చూడండి ఫుడ్ అనేది, ఆ తిన్నటువంటి ఫుడ్లో ఇంటెస్టైన్లోకి వెళ్ళి స్టమక్లో డైజెషన్ అయ్యి ఇంటెస్టైన్లో నుంచి అబ్జర్ప్షన్ అయ్యి లివర్లో స్టోరేజ్ అవుతుంది కదా. కావలసినప్పుడు ఆ లివర్లో స్టోర్ అయినటువంటి ఫుడ్ను కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ప్రోటీన్ సీరమ్స్ కూడా ఉంటాయమ్మా. ఈ ప్రోటీన్ సీరమ్స్ బాగా ఎఫెక్టివ్గా ఉంటే ఏం జరుగుతుంది? డిసీజ్ కంట్రోల్ అనేది అయిపోతుంది. ఒకవేళ ప్రోటీన్ సీరమ్స్ సరిగ్గా లేకపోతే కనుక ప్యాథోజన్స్ అటాక్ అయ్యేటటువంటి ప్రాబ్లం కూడా ఉంది నాన్న. ఇంటెన్సివ్ సిస్టమ్ వల్ల ఎక్కువగా ఇలాంటి డెఫిషియన్సీ వస్తుందంట. ఎందుకు వస్తుంది అంటే ఇంటెన్సివ్లో చాలా వరకు ఎక్స్టర్నల్గానే ఫుడ్ ఇవ్వాలి కదా. అలా ఎక్స్టర్నల్గా ఎక్కువ ఫుడ్ ఇవ్వడం వలన అవి రోజు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తినడం వలన వాటికి ఇష్టం లేకపోవడము, లేదా పెల్లెట్స్ వాటికి నచ్చకపోవడము, సైజ్ అనేది, షేప్ అనేది, అప్పుడు కూడా అవి తినవు. ఒకవేళ అవి తినకపోతే ఏమవుతుంది? వాటికి డెఫిషియన్సీ వచ్చి వేరే ప్యాథోజన్స్ అటాక్ అయ్యేటటువంటి ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట. ఈ ప్రాబ్లం ఎక్కువగా అయోడిన్ కనుక వాటర్లో లేకపోతే కనుక ఈ థ్రోట్ ఫ్రైకి ఎక్కువగా డెఫిషియన్సీ కూడా వస్తుందంటమ్మా. అలాగే ఫుడ్లో టాక్సిన్స్ వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల జనరల్గా ఈ ఫుడ్ టాక్సిన్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఈ మైక్రోబ్స్ వల్ల, పొల్యూటెంట్స్ వల్ల ఫుడ్ టాక్సిన్గా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఇలా టాక్సిన్స్ ఇంటెన్సివ్ మెథడ్లో కనుక మనము కల్చర్ చేస్తే ఇలాంటి టాక్సిన్స్ ఎక్కువగా వస్తాయనేసి మన వాళ్ళు నమ్ముతున్నారంట. సో ఇప్పుడు ఏమవుతుంది? పొల్యూటెంట్స్ వాటర్లో ఉండిన వల్ల ఇంటెస్టైన్లోను, అలాగే లివర్ డ్యామేజ్ అవ్వడము, ఇలాంటివి జరగడం, అలాగే అప్టైటిక్ అది ఆకలి లేకపోవడము, సరిగ్గా గ్రోత్ అవ్వకపోవడము, ఇలా 2-3 వీక్స్ కనుక అలాగే ఉన్నది కనుక వాళ్ళకి డెఫిషియన్సీ వాటికి వచ్చేస్తుంది.
ఓకేనా. అప్పుడు డిసీజ్ అటాక్ అయ్యేటటువంటి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందమ్మా. ఓకేనా. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ డిసీజెస్. ఓకేనా. ఫిష్కి వచ్చేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏవస్తాయి అనే దాని గురించి చూడండి. ఫిష్ ఎలిమెంట్స్ కెన్ బి separated into 4 general types, including bacterial infection, fungal infection, parasite or protozoan infection, and physiological elements అండ్ wounds. అంటే ఫిష్లో ఎక్కువగా ఈ డిసీజెస్ అనారోగ్యం అంటే ఇల్నెస్ రావడానికి మెయిన్లీ 4 టైప్స్గా డివైడ్ చేశారమ్మా. ఈ డిసీజెస్ రావడానికి కాజెస్ని 4 టైప్స్గా డివైడ్ చేశారు. అదే బ్యాక్టీరియల్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్, పారాసైటిక్ డిసీజెస్ అండ్ ఫిజికల్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా డిసీజెస్ రావడానికి కాజ్ మెయిన్లీ 4 టైప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? బ్యాక్టీరియల్ డిసీజ్. Bacterial disease are usually characterized by red streak or spots and or swelling of the abdomen or eye. These are best treated by antibodies such as penicillin, amoxicillin or ఎరిథ్రోమైసిన్. అంటే చూడండి, బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేటివి జనరల్గా రెడ్ స్పాట్స్ గాను, స్వెల్లింగ్ ఆఫ్ అబ్డోమెన్ గాను, అలాగే ఐస్ అనేటివి, ఇన్ఫ్లమేషన్, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి వస్తూ ఉంటాయమ్మా ఈ ఫిషెస్కి. వీటికి ట్రీట్మెంట్ చేయడానికి కొన్ని వాడతారు మెడిసిన్స్. అవే వాటిని యాంటీబయోటిక్స్ అంటారు. అవే పెన్సిలిన్, అమాక్సిసిలిన్, ఎరిథ్రోమైసిన్. వీటిని వాడేసి ఇక్కడ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏమన్నా ఉంటే కూడా ఇవి వాడడం వల్ల తగ్గిపోతాయి. నెక్స్ట్ ఫంగల్ డిసీజెస్. కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్టన్ లుక్ లైక్ గ్రే ఆర్ వైట్ పఫీ ప్యాచెస్. ఒకవేళ కనుక ఫంగస్ కనుక అటాక్ అయితే కనుక ఫంగల్ డిసీజ్ వాటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫిష్ కలర్ గ్రే లేదా వైట్లోకి చేంజ్ అయిపోతాయమ్మా. బాడీ పైన స్మూత్గా మెత్తగా ఉండేటటువంటి ప్యాచెస్, మచ్చలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఫంగల్ డిసీజెస్. అలాగే చూడండి, నెక్స్ట్ వన్ పారాసైటిక్ డిసీజెస్. ద మోస్ట్ కామన్ పారాసైటిక్ డిసీజెస్ కాల్డ్ can be treated most efficiently which upper or melapet green in the right dosage. Most treatment will have copper as an ingredient. May water treatment like aquarisol will also contain copper as an ingredient. If the treatment usage is an antibiotic or copper based, remember to remove all carbon from the filtration system. అంటే చూడండి, పారాసైటిక్ డిసీజెస్ ఈ ఫిషెస్ కనుక ఎక్కువగా పారాసైటిక్ డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయమ్మా మిగతా డిసీజెస్తో పోలిస్తే కనుక. అవే డిసీజెస్ అనమాట. దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి కాపర్, మెలాఫైట్ గ్రీన్ కరెంట్ డోసెస్లో ఖచ్చితమైన ఒక డోస్లో వాడుతూ ఉంటారమ్మా. వీటిని ట్రీట్మెంట్ చేయడానికి వాడే మెడిసిన్లో కాపర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాటర్ ట్రీట్మెంట్ కూడా చేయాలి. వాటర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే వాటర్లో కరెక్ట్గా ఉందా, వాటర్ టెస్ట్ చేయొచ్చు. వాటర్లో ఉండేటటువంటి వాటర్లో సబ్స్టాన్స్ ఉంటాయి కదా, ఆ సబ్స్టాన్స్ ఎంత ఉన్నాయి ఏంటి, వాటర్లో ఇంకేమన్నా పారాసైట్స్ లేదా ఆల్గల్ ఫంగల్స్ ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి కూడా టెస్ట్ చేయాలి. వాటర్ ట్రీట్మెంట్ ఈజ్ మెయిన్ అనమాట. అలాగే చూడండి, అది అక్వేరిసాల్ అనేటటువంటి ట్రీట్మెంట్. వాటర్ ట్రీట్మెంట్లో ఎక్కువగా కాపర్ ఉంటుంది. ఒకవేళ వాటర్ ట్రీట్మెంట్ను యాంటీబయాటిక్ కాపర్స్లో కనుక చేస్తే కార్బన్ని ఫిల్ట్రేషన్ చేశాక చేయాలంట. నెక్స్ట్ అలాగే ఫిజికల్ ఎలిమెంట్స్ చూడండి. ఫిజికల్ ఎలిమెంట్ ఆర్ ఆఫ్టర్ ద రిజల్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. పూర్ క్వాలిటీ వాటర్ కండిషన్స్ కెన్ లీడ్ టు ఫిష్ gasping, not eating, jumping out of the tank and more. Tank mate problems can result in nipped fins and bite wounds. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫిజికల్గా ఏమైనా ఇల్నెస్ వచ్చింది అనేది అవి ఎక్కడున్నాయో ఆ ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనే దాని మీదనే ఎక్కువ డిపెండ్ అవుతాయేమో. వాటర్ క్వాలిటీ కనుక సరిగ్గా లేకపోతే ఫిష్ అనేది హీటింగ్ స్టాప్ చేస్తుంది, అంటే తినదు, ఫిష్ గ్యాసింగ్ వస్తుందమ్మా. అలాగే
అవుట్ ఆఫ్ ద ట్యాంక్ బయట వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. జంపింగ్ వూండ్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. దీనివల్ల ఫిజియోలాజికల్ ఎలిమెంట్స్ ఇవి. అంటే ఈ ఫిషెస్కి చాలా టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తుంటాయి కదా. బ్యాక్టీరియల్ డిసీజ్ వస్తుంది, ఫంగల్ డిసీజెస్ వస్తుంది, పారాసైటిక్ డిసీజెస్ వస్తుంది. అలాగే ఫిజియోలాజికల్ ఎలిమెంట్ కూడా వాటికి వస్తూ ఉంటుంది. చూడండి, ఫంగల్ డిసీజ్. ఈ ఫంగల్ డిసీజ్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఫంగల్ డిసీజ్ వస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది, గ్రే ఆర్ వైట్ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఆ మజిల్స్ అనేటివి చాలా మెత్తగా ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి బయట లుకింగ్. బ్యాక్టీరియల్ డిసీజ్ చూడండి, బ్యాక్టీరియల్ డిసీజ్ కనుక వచ్చినాయి అని మనం ఐడెంటిఫై చేయడానికి రెడ్ స్పాట్స్ కనిపిస్తుంటాయి. అలాగే అబ్డోమిన్ స్వెల్లింగ్, అలాగే ఐస్ అనేది ఇన్ఫ్లమేషన్, ఇలాంటి మెయిన్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయమ్మా. వీటికి ట్రీట్మెంట్ కూడా ఉంది. వాటి యాంటీబయోటిక్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్, అమాక్సిసిలిన్, ఎరిథ్రోమైసిన్. అలాగే పారాసైటిక్ డిసీజెస్ కూడా వస్తుంటాయి నాన్న. ఈ పారాసైటిక్ డిసీజెస్ ఫిషెస్కి ఎక్కువగా వచ్చే డిసీజ్ ఏది అంటే ఈ పారాసైటిక్ డిసీజే. దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి కాపర్ మెలకైట్ గ్రీన్ని కరెక్ట్ ఒక డోస్లో ఇవ్వాలన్నమాట దానికి. ఇలా ఇస్తే కనుక ఈ పారాసైట్ డిసీజ్ నుంచి బయటపడచ్చు అనమాట. ఓకేనా. వాటర్ ట్రీట్మెంట్ కూడా ఎక్కువగా చేయాలి. ఎందుకు, వాటర్లో కూడా కాపర్ అనేది అవసరం అంట. అందుకోసం అనేసి కాపర్ ఉండేలాగా వాటర్ని ట్రీట్మెంట్ చేయాలమ్మా. అలాగే ఫిజియోలాజికల్ ఎలిమెంట్ చూస్తే కనుక ఈ ఫిజియోలాజికల్ ఇల్నెస్ అనేది ఎక్కువగా అది ఎక్కడుందో ఆ మీడియంలో ఉండేటటువంటి వాటర్ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుందన్న. వాటర్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, ఫిష్ సరిగ్గా ఫీడ్ అనేది స్టాప్ చేస్తుంది, తినదు. ఫిష్ గ్యాస్పింగ్ వస్తుంది. అలాగే జంపింగ్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్ బయటకు రావడము, అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిజియోలాజికల్ ఎలిమెంట్ నాన్న. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఆర్ ద ఏబయోటిక్ టాక్సిక్ సబ్స్టాన్స్ దట్ కాజెస్ డిజార్డర్స్ ఇన్ ఫిషెస్. మెయిన్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చూద్దాం. వేరియస్ ఇంగ్రీడియంట్స్ present in the domestic and industrial influence may find their way into fish research and caused various disorders in fishes. Some of these are listed below. అంటే చూడండి, మెయిన్లీ ఎక్కువగా టాక్సిక్ సబ్స్టాన్స్ వాటర్లో కలుస్తూ ఉంటాయి కదా. అవి ఎలా కలుస్తాయి అంటే మెయిన్లీ ఎలా కలుస్తాయి, ఇంగ్రీడియంట్స్ ప్రెజెంట్ ఇన్ ద డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ఎఫ్యూమెంట్. ఇండస్ట్రియల్స్ నుంచి ఎక్కువగా ఈ పెద్ద పదార్థాలు అంటారు కదా, ఇలాంటివన్నీ కూడా వాటర్లోకి కలపడం వలన ఇవి కొన్ని డిసీజెస్కి కాజ్ అవుతాయి. ఇలా వాటర్లో ఇలాంటి ఇండస్ట్రియల్ ఎఫ్యూమెంట్ అనేటివి ఉండడం వలన some of these are laid below along with the disorders caused. అంటే మనం కింద కొన్ని డిసీజెస్ ఉన్నాయి, అవి దేని వల్ల వస్తాయి అనేది చూద్దాం. చూడండి, ఫీనాల్ సింథటిక్ డిటర్జెంట్స్ అండ్ ఆల్కలైన్స్. ఫీనాల్స్ కానీ సింథటిక్ డిటర్జెంట్లు కానీ ఆల్కలైన్స్ కానీ ఇవన్నీ వాటర్లో కనుక ఉంటే, ఫినాల్ అనేది మీకు తెలుసు. అలాగే సింథటిక్ డిటర్జెంట్లు అంటే బట్టలు ఉతకడము అలాంటివి చేస్తారు కదా, ఆ డిటర్జెంట్ వల్ల, ఆల్కలైన్స్ వలన ఇవి కనుక ఉంటే వాటర్లో కలిస్తే కనుక ఫిషెస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే హీమార్గే ఆన్ స్కిన్, హెడ్ బేస్ ఆఫ్ ఫిన్, డిస్కలరేషన్ ఆఫ్ గిల్స్, చేంజెస్ ఇన్ బ్లడ్ కార్పసల్స్, అంటే డిక్రీజెస్ ఇన్ ఎరిథ్రోసైట్స్. అంటే హీమార్గే అండ్ స్కిన్ అంటే కనుక స్కిన్ మీద కొంచెం డిఫరెన్స్ అనేది బాగా కనిపిస్తుంది. అలాగే హెడ్ బేస్ ఆఫ్ ఫిన్, హెడ్ మీద, బేస్ మీద, ఫిన్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. డిస్కలరేషన్ ఆఫ్ గిల్స్ అంటే గిల్స్ అనేటివి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే కార్పసల్స్ అంటే ఎరిథ్రోసైట్స్ మీన్స్ ఏంటివి, ఆర్బీసీ. ఫిష్లో కూడా రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ మనకి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి వీటికి కూడా. ఈ కార్పసల్స్ అనేటివి, ఈ ఎరిథ్రోసైట్స్ అనేటివి తగ్గిపోతాయి, అంటే ఆర్బీసీ కౌంటింగ్ అనేది తగ్గిపోతుందమ్మా. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్లోరైడ్స్. ఈ క్లోరిన్ కనుక వాటర్లో కనుక చేరితే ఏమవుతుందంటే డ్యామేజ్ ఆఫ్ గిల్స్ అండ్ అనెమిక్ ఇన్ కార్బ్స్ డెత్ రిజల్టింగ్ ఆఫ్టర్ 8 hours.
అంటే గిల్స్ అనేటివి డ్యామేజ్ అవుతాయి. అలాగే అనీమిక్ అంటే రక్తహీనత, అనీమియా అంటారు చూడు. అనీమిక్ కార్ప్స్లో వచ్చి, కార్ప్స్ అనే ఫిషెస్లో అనీమియా వచ్చేసి 8 అవర్స్ లోపల చనిపోతాయి. ఓకేనా. క్లోరిన్ కనుక వాటర్లో చేరిందనుకో అప్పుడు గిల్స్ అనేటివి డ్యామేజ్ అయిపోతాయి. గిల్స్ డ్యామేజ్ అయిపోతే ఇంకా రెస్పిరేషన్కి ఆటంకం వస్తుంది. రెస్పిరేషన్ జరగకపోతే అంటే ఇన్హాలెంట్ ఎక్స్హాలెంట్ జరగకపోతే అవి చనిపోతాయి. సో అప్పుడు ఏమవుతాయి, ఈ గిల్స్ తగ్గిపోవడం వల్ల రక్తహీనత అనీమియా అనేది కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతాయి, 8 అవర్స్ లోపల ఇవి చనిపోయే ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి అమ్మోనియా. ఒకవేళ అమ్మోనియా కనుక ఎక్సెస్గా వాటర్లో కనుక చేరితే, ఆల్రెడీ ఇవి ఎక్స్క్రీషన్ చేసేది అమ్మోనియా కదా. వాటర్ ఆక్వాటిక్ అనిమల్, అమనోటిలిక్ అనిమల్స్ కదా. కానీ వీటి అమ్మోనియాలో చాలా తక్కువ ఇంప్యూరిటీస్ ఉంటాయి. అంటే వీటిలో డ్యామేజ్ చేసేటటువంటివి చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా. అమ్మోనియా చూడండి, అమ్మోనియా చూడండి నాన్న. ఎక్స్టర్నల్ బ్లీడింగ్ హీమోనియా ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. అంటే ఎక్స్టర్నల్ బ్లీడింగ్ అంటే బయటకి బ్లడ్ అనేది కారుతూ ఉంటుంది. అలాగే ఇంటర్నల్గా కూడా ఈ బ్లడ్ అనేది ఇంటర్నల్ ఆర్గాన్స్లో కూడా ఈ బ్లడ్ ఎక్స్టర్నల్లో అండ్ ఇంటర్నల్లో కూడా బ్లడ్ అనేది ప్రాబ్లమాటిక్గా అవుతుంది. బ్లడ్ కారడం, గడ్డ కట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ చూడండి, కాల్షియం డిపాజిట్స్ ఇన్ యురేటర్, స్వెల్లింగ్ ఆఫ్ కిడ్నీ. అంటే యురేటర్స్లో కాల్షియం అనేటివి స్టోర్ అయిపోతాయి. కాల్షియం బయటికి రిలీజ్ అవ్వకుండా స్టోర్ అయిపోతూ ఉంటాయి. అలాగే కిడ్నీస్కి కూడా, ఇక్కడ చూడండి యురేటర్ అంటే కిడ్నీకి సంబంధించిన పార్టే కదా యురేటర్స్. అక్కడ స్టోర్ అయిందంటే దాని ఎఫెక్ట్ కిడ్నీస్ మీద కూడా పడుతుంది. ఆ కిడ్నీస్ ఏమవుతుంది, ఈ కిడ్నీస్లో ఇన్ఫ్లమేషన్ అనేది కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోజన్ సల్ఫైడ్. గిల్స్ బికమ్ రెడ్డిష్ వైలెట్ ఇన్ కలర్. ఓకేనా. గిల్స్ అనేటివి ఎలా కలర్ చేంజ్ అవుతాయి, అలాగే ఎలా అంటే రెడ్ కలర్లో కానీ వైలెట్ కలర్లో కానీ ఇలా చేంజ్ అయిపోతూ వస్తాయి. కలర్ అనేది కూడా ఈ విధంగా చేంజ్ అయిపోతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము ఎన్ని సబ్స్టాన్స్, ఇది సబ్స్టాన్స్ డిజార్డర్స్. ఈ సబ్స్టాన్స్ వల్ల కొన్ని డిసీజెస్ లేదా కొన్ని వాటి మీద ఎఫెక్ట్ కలిగించి వాటి బాడీలో చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. అవే చూడండి, ఫినాల్, సింథటిక్ డిగ్రేడెంట్స్ అండ్ ఆల్కలైజ్. హిమాఫే అండ్ స్కిన్ అంటే బ్లడ్కి సంబంధించిన గుర్తులు కూడా, అంటే బ్లడ్ రావడం కూడా స్కిన్లో జరుగుతూ ఉంటుంది. హెడ్, బేస్ అండ్ ఫిన్స్. డిస్కలరేషన్ ఆఫ్ గిల్స్ అంటే కలర్ వెళ్ళిపోతుంది అనమాట, కలరే ఉండదు గిల్స్కి. అలాగే చేంజెస్ ఇన్ బ్లడ్లో కూడా చాలా వరకు చేంజ్ అయిపోతుంది. బ్లడ్లో చేంజ్ వచ్చినాయంటే కనుక వాటి ఇంక వేరే డిసీజెస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా. వేరే డిసీజెస్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉందన్న. కార్పసల్స్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ఎరిథ్రోసైట్స్. ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి డిక్రీజ్ అయిపోతాయి కౌంటింగ్. క్లోరిన్ చూడండి, డ్యామేజ్ ఆఫ్ గిల్స్ని డ్యామేజ్ చేసేస్తుంది. అప్పుడు గిల్స్ సరిగ్గా పనిచేయకపోతే రెస్పిరేషన్ సరిగ్గా ఉండదు. అనీమిక్ అంటే అనీమియా అనేది వస్తుంది. అనీమియా అంటే ఏంటి, ఆర్బీసీ తగ్గిపోవడము, డబ్ల్యూబీసీ పెరగడం అని కాదు, ఆర్బీసీ తగ్గిపోతుంది అనమాట. అంటే ఎరిథ్రోపాయిసిస్ అంటే ఆర్బీసీ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. జనరల్గా ఆర్బీసీ సర్టన్ టైం వరకు ఉండి అవి మళ్ళీ డిజపియర్ అయిపోతాయి కదా, డెస్ట్రాయ్ అయిపోతాయి కదా. ఆ ప్లేస్లో కొత్తవి వచ్చి ఫుల్ఫిల్ చేయాలి. అలా కొత్తవి డెవలప్ అవ్వకుండానే అయిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, డ్యామేజ్ ఆఫ్ గిల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇలా గిల్స్ డ్యామేజ్ అయ్యి అనీమియా వచ్చిందనుకో అవి 8 అవర్స్ లోపల చనిపోయే ప్రాబ్లం ఉంది నాన్న. 8 అవర్స్ లోపల అవి చనిపోతూ ఉంటాయి. అమ్మోనియా చూడండి, అమ్మోనియా అనేది ఎక్స్టర్నల్గా బ్లీడింగ్ అవుతుంది, ఇంటర్నల్గా బ్లీడ్ సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ చూడండి, కాల్షియం డిపాజిట్స్ ఇన్ యురేటర్. కార్బన్ డైఆక్సైడ్ కనుక బాడీలో, ఇవి కూడా అని వల్లే కదా. సో కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేసేయాల. ఓకేనా. కార్బన్ అనేది లోపల ఉండకూడదు. ఆక్సిజన్ తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపించేస్తాయి. ఒకవేళ ఇలా బయటకి ఎక్స్హాలెంట్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోకపోయినాయనుకో కార్బన్ డైఆక్సైడ్ డిపాజిట్స్ అనేటివి యురేటర్లో ఎక్కువైపోతాయి. అలా యురేటర్లో ఎక్కువైపోతే కిడ్నీస్ అనేది ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కిడ్నీ స్వాప్ వచ్చేసి పెయిన్ రావడము, వాటికి ప్రాబ్లమాటిక్ అయ్యి చనిపోవడం కూడా జరుగుతుందంట. హైడ్రోజన్ సల్ఫైడ్. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ చూడనా, గిల్స్ బికమ్ రెడ్డిష్ వైలెట్ ఇన్ కలర్. గిల్స్ ఎలా చేంజ్ అవుతాయి, ఇంతకుముందు మనం ఫస్ట్ దాంట్లో
గిల్స్ ఏమని చెప్పుకున్నాం, గిల్స్ డిస్కలరేషన్. ఇక్కడ ఫినాల్ సింథటిక్ డిటర్జెంట్లు అండ్ ఆల్కలైన్స్ వస్తే ఏమవుతాయి, గిల్స్ అనేటివి ఇక్కడ కలర్ అనేది డిస్కలరేషన్ అయిపోతాయి, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడైతే కనుక గిల్స్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, అది రెడ్డిష్ అండ్ వైలెట్ ఇన్ కలర్. ఓకేనా, ఇలా చేంజెస్ అనేవి జరుగుతుంటాయమ్మా ఈ వాటర్లో. ఇవన్నీ రావడం వల్ల, అంటే వాటర్లో మిక్స్ అవ్వడం వలన